నడిచే నటభాండాగారం, విశ్వవిఖ్యాత నట చక్రవర్తి, రాజకీయ రణరంగాన్ని ఏలిన రారాజు, తెలుగు భాష ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం. ఏ తరం నటులకు ఓ గ్రంథాలయం. ఆంధ్రులు అన్నగారు అని ఆప్యాయంగా పిలిచే మమకారం. అన్నీ కలిపితే నందమూరి తారక రామారావు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన లేకపోతే సగానికి పైగా పేజీలన్నీ ఖాళీ అయిపోతాయి. ఆయన 72 జీవితంలో సినిమా రంగంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. రాజకీయ రంగంలో తనకు మాత్రమే సాధ్యమైన చరిత్ర రాశారు. అందుకే ఎన్టీఆర్ అనేది పేరు కాదు, ఒక బ్రాండ్. నేడు ఈ మహానటుడి జయంతి. 1923 మే 28న నిమ్మకూరులో ఎన్టీఆర్ జన్మించారు. ఆయన తొలి సినిమా నా దేశం. 1949లో విడుదలైన ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించారు అన్నగారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చే సమయానికే నాగేశ్వరరావు మంచి హీరోగా ఉన్నారు. అయితే వచ్చి రావడంతోనే తనదైన ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. మొహంలో తేజస్సు, అద్భుతమైన వాచకం, ఎలాంటి పాత్రలైనా ఇట్టే రక్తి కట్టించే అభినయం, ఇవన్నీ కలిపి నందమూరి తారక రామారావును చాలా తక్కువ రోజుల్లోనే ప్రేక్షకులకు చేరువ చేశాయి. ఎన్టీఆర్ అంటే అంగబలం కాదు, అర్ధబలం కాదు, అదృష్టము కాదు. ఎన్టీఆర్ అంటే పట్టుదల, మొక్కువోని అకుంఠిత దీక్ష, కృషి, క్రమశిక్షణ. పుట్టుకతోనే నటుడిగా పుట్టలేదు ఆ తారకరాముడు. తన శరీరాన్ని, మనసుని, అలవాట్లని, అభిరుచుల్ని, ఆకర్షణల్ని, ఆశల్ని అన్నింటినీ అదుపులో ఉంచుకుని గొంగళి పురుగు సీతాకోకలా రూపాంతరం చెందారు ఎన్టీఆర్. అన్నగారు అంటే సినిమాలు మాత్రమే కాదు, సినిమా చూడని తెర వెనుక ప్రపంచం ఆయన జీవితంలో ఉంది. ఆయన నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కడానికి పడిన కష్టం అందరికీ స్ఫూర్తిదాయకం. రాత్రికి రాత్రి ఆయన సూపర్ స్టార్ కాలేదు. తనలోని లోపాలేంటో ఎన్టీఆర్కు బాగా తెలుసు. ఆయన ఉన్నత కుటుంబంలో పుట్టలేదు. అయినా కూడా తనదైన శైలిలో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోయారు ఎన్టీఆర్. తన లోపాల్ని అధిగమించి భారతీయ సినీ చరిత్రలోనే మేటి నటుడిగా ఎదిగారు నందమూరి తారక రామారావు. తన తోటి నటుడు అక్కినేని నాగేశ్వరరావుతో కూడా ఎప్పుడూ పోటీ పడుతూ ఉండేవారు ఎన్టీఆర్. ఇద్దరు స్టార్ హీరోలే, ఇద్దరికీ ఒకే అవకాశాలు వచ్చేవి. కానీ ఎన్టీఆర్ ఏనాడు పంతానికి పోలేదు. తన ఇమేజ్కు, బాడీ లాంగ్వేజ్ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేశారు. భగవంతుడి పాత్రలు ఎన్టీఆర్కే సెట్ అవుతాయని ఎలాంటి భేషజాలు లేకుండా అక్కినేని లాంటి నటుడు ఒప్పుకున్నాడు అంటే ఎన్టీఆర్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. మాస్ సినిమాలతో ఎన్టీఆర్ రెచ్చిపోతుంటే అదే సమయంలో క్లాస్ సినిమాల్లో కింగ్ అనిపించుకున్నారు అక్కినేని. ఇద్దరు దాదాపు 40 సంవత్సరాల పాటు తెలుగు ఇండస్ట్రీని మకుటం లేని మహారాజుల్లా ఏలారు. ఎన్టీఆర్ జీవితంలో సవాళ్లెన్నో, ఆయన ఎదుర్కొన్న కష్టాలెన్నో. కానీ ఏనాడు ఏ కష్టానికి ఆయన కుంగిపోయింది లేదు. అలాగని విజయాల్లో ఉన్నప్పుడు పొంగిపోలేదు. వ్యక్తిత్వంలోనూ ఎన్టీఆర్ ఓ శిఖరమే. ధైర్యంగా ముందడుగేయడంలో ఆయనకు ఎవరూ సాటిరారు. సరిగ్గా వయసు 60 సంవత్సరాలు దాటిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాలకి వచ్చారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు పెద్దాయన. అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. 1996 జనవరి 18న గుండెపోటుతో కన్నుమూశారు నందమూరి తారక రామారావు.